గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి ఎంతో కాలంగా వేచి చూస్తున్నాం. గుంటూరు ప్రజల ఆకాంక్ష ఈరోజు నెరవేరిందండి. కేంద్ర మంత్రి వర్యులు చెప్పినట్లుగా ఈ శంకర్ విలాస్ బ్రిడ్జిని ఇంత పటిష్టంగా ఇంకా ఒక 100 సంవత్సరాలు ప్రజలు చెప్పుకునే విధంగా భవిష్యత్తు తరాలకి చంద్రశేఖర్ గారు అందించబోతున్నారు. వారు చెప్పారు అని అంటే చేసి చూపిస్తారండి. 2 సంవత్సరాల కాలపరిమితి పెట్టుకున్నారు. అందుకంటే ముందుగానే త్వరితగతినే వారు కంప్లీట్ చేయిస్తారని నమ్ముతున్నాం. నమస్కారాలు. ముఖ్యంగా మాట్లాడబోతుంది అంటే ఇవాళ వచ్చేసరికల్లా శంకర్ విలాస్ బ్రిడ్జి గురించి మాట్లాడదలుచుకుంటున్నాము. ఇప్పుడు నేను వచ్చేసరికల్లా ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి దగ్గర వచ్చేసరికల్లా షాప్ మాదండి. అలాగా మాదని కాదు, ఇంకా చాలామందివి షాపులు ఉంటున్నాయి. మరి ఇది ఎప్పుడు పూర్తి చేస్తారో ఏమో తెలీదు. ఇది అసలుకి పూర్తి అవ్వాలి అంటే ఫస్ట్లో వచ్చేసరికల్లా 10 years బ్యాక్ అనుకున్నారు, కానీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. మరి ఏ ఇబ్బందికరం లేకుండా మరి వ్యాపారస్తులు ఎంతోమంది ఉంటారు, మరి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోండి. మరి ఏదో ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన చేశారు, చాలా సంతోషంగా ఉంటుంది. అది కూడా చేస్తారో చేయరో అనుకున్నాము, కానీ చాలా చక్కగా ఈ వేడుక జరిగింది. మరి పెమ్మసాని గారు కూడా వచ్చారు, చాలా సంతోషం. మరి అదేవిధంగా మరి ఈ బ్రిడ్జి గురించి కావాల్సిన నిధులు ఏర్పాట్లు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మరి ఏ ఇబ్బందికరంగా లేకుండా మరి త్వరలోనే జరిపించాలి. మరి వ్యాపారస్తులు కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా జయప్రదం చేయమని వేడుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. ఈ ఏదైతే ప్రోగ్రాం ఉందో ఈ ప్రోగ్రాము మొదలుపెట్టిన డాక్టర్ చంద్రశేఖర్ ఎంపీ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గుంటూరు ప్రజలు తరతరాలు మర్చిపోరండి, గుర్తుపెట్టుకుంటారు. అట్లాంటి గొప్ప కార్యం తలపెట్టారు. ఆయన రుణం మేము తీర్చుకోలేము. ఇంకొక విషయం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు, మొదలుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ గుంటూరు వాసునిగా మరి ఈ రోజున ఈ బ్రిడ్జి నిర్మాణం నిమిత్తం మరి ప్రజలందరూ ఎంతో సంతోషకరంగా, ఆనందకరంగా ఒక పండగ వాతావరణం ఈ గుంటూరు పట్టణానికి వచ్చిందని మేము భావిస్తున్నాము. ఎందు నిమిత్తం అంటే గత ప్రభుత్వంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేకుండా కొనసాగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం 11 నెలల వ్యవధిలోనే ఈ రాష్ట్రానికి రోడ్లేమి, కాలువలేమి, వంతులేమి, మరి ఫ్లైఓవర్ని నిర్మించామంటే అది ఒక రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి ఆధ్వర్యంలో నుంచి ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుంది. అలాగే మా ఎంపీ గారు మరి పెమ్మసాని చంద్రశేఖర గారు ఒక పట్టుదలతో, ఒక కృషితో మరి యొక్క బ్రిడ్జి నిర్మాణానికి మరి ఎంతో శాయశక్తులను పోరాడి మరి మా యొక్క ట్రాఫిక్ సమస్యని తీరవాలన్న ఆలోచనతో ఈ నిర్మాణం ఈ యొక్క పనులకి తీసుకొచ్చానని తెలియపరుస్తున్నాం. ఈరోజు గుంటూరు నగర ప్రజలకు ఎంతో శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుచేతనంటే ఎప్పుడో 1958వ సంవత్సరంలో నిర్మాణమైన ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి, మరి బ్రిడ్జి దాని ఆయువు కోల్పోకపోయినప్పటికీ మామూలుగా నగర అభివృద్ధిలో జనాభా కూడా పెరుగుదల అనేది ఆ రోజు ఉన్నదానికంటే ఈరోజు ఎన్నో రెట్లు పెరుగున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అదే ప్రకారంగా ఈరోజు రాష్ట్రాలు విడిపోయినప్పుడు, అమరావతిని రాజధానిగా అనుకున్నప్పుడు మరి ఇంకా ఎక్కువ తాకిడి అనేది ఈ బ్రిడ్జికి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళు, కూటమి ప్రభుత్వం పెమ్మసాని గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారాగా ఈ బ్రిడ్జిని 100 కోట్ల నిర్మాణంతో ఏర్పాటు చేయటం అనేది జరుగుతూ ఉంది. దానికి ఈరోజు శంకుస్థాపన చేయటం అనేది సుపరిణామంగా మనం చెప్పుకోవచ్చు.